విజయవాడకు వచ్చిన వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధిత ఎలక్ట్రికల్ వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అండగా నిలిచింది. విజయవాడ సింగ్ నగర్లోని ఎలక్ట్రికల్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వారికి తమ వంతు సహాయంగా తోటి ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ల సహకారంతో సుమారు 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేసేందుకు సభ్యులు సిద్ధమయ్యారు. గురువారం నిత్యావసరాల వస్తువులతో బయలుదేరిన వాహనాన్ని ఏలూరులో ప్రారంభించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బొత్స రామకృష్ణ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచనతో సహాయ కార్యక్రమాలతో ముందుకొచ్చామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మంత్రిపరగడ శ్రీనివాసరావు, బత్తిన శ్రీనివాసరావు, నాయుడు గంగాధర్రావు, కాకి రవిబాబు, కె రాజకుమార్, తాడిపత్రి ఓబీసీ అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు, మైచర్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరపున విజయవాడలో వరద ప్రవాహం విలవలలాడుతున్నటువంటి మరి మా ఎలక్ట్రికల్ సోదరులు ఎంతో ఇబ్బందులు పడుతూ మరి చాలా తిండి కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్న కారణంగా మా ఎలక్ట్రికల్ యూనియన్లు అన్నీ కలిపి ఈ రోజున పెద్ద ఎత్తున మరి సుమారుగా 50 కుటుంబాలకు, ఎలక్ట్రికల్ సోదరుల కుటుంబాలకు మరియు ప్లంబర్ సోదరుల కుటుంబాలకు మేము విజయవాడ వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి మాకు ఎంతగానో సహకరించినటువంటి ఎలక్ట్రికల్ యూనియన్లు మరియు అసోసియేషన్లు ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడికి కూడా 2 చేతులతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, మరి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఏదైతే ప్రమాద బటికల్లో ఉన్నారో వారికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయడం జరుగుతున్నది. విజయవాడలో వరద బాధితులు సహాయార్థం వివిధ అసోసియేషన్ల వారు సహాయ సహకారాలతో నిత్యావసరాలు వస్తువులు, బియ్యము, ఇతర సరుకులు ఒక 45 కుటుంబాలు, 45 నుంచి 50 కుటుంబాలకి అందిస్తున్నాము. ఈ రోజున వివిధ అసోసియేషన్ల సహాయ సహకారాలతో అందిస్తున్నాము. ఇదే చైతన్యంతో రాష్ట్రంలోని ఎలక్ట్రికల్ వర్కర్లన్నీ కూడా ఐక్యమతమై కష్టంలో ఉన్న ఎలక్ట్రికల్ వర్కర్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాము.